ध्यान आ रहा, पावन पुण्य सवेरा, तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो, इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा, तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे, ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा, अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा, ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. శాంతి అందరికీ ఓం శాంతి. तो आज का डेट 16 जनवरी। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे यहाँ तुम वनवाह में हो। మధురమైన పిల్లలు, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. यहाँ तुम वनवाह में हो, अच्छा अच्छा पहनना खाना ये शौक तुम बच्चों में नहीं होना चाहिए. ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు, మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. यहाँ तुम वनवाह में हो, अच्छा अच्छा पहनना खाना यह शौक तुम बच्चों में नहीं होना चाहिए. ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు, మంచి మంచివి ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు. पढ़ाई और कैरेक्टर पर पूरा पूरा ध्यान दो. చదువు మరియు క్యారెక్టర్ పై పూర్తి ధ్యానంను ఉంచండి. पढ़ाई और कैरेक्टर पर पूरा ध्यान दो. చదువు మరియు క్యారెక్టర్ పై పూర్తి ధ్యానంను ఉంచండి.
प्रश्न, ज्ञान रत्नों से सदा भरपूर रहने का साधन क्या है? జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనం ఏమిటి? ज्ञान रत्नों से सदा भरपूर रहने का साधन क्या है? జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉండేందుకు సాధనము ఏమిటి? उत्तर है दान, दानमु। जितना जितना दूसरों को दान करेंगे उतना स्वयं भरपूर रहेंगे। దానము ఎంతెంతగా ఇతరులకి దానం చేస్తారో అంతంతగా స్వయం నిండుగా ఉంటారు। जितना जितना दूसरों को दान करेंगे उतना स्वयं भरपूर रहेंगे। सयाने वह जो सुनकर धारण करे और फिर दूसरों को दान करे। ఎవరైతే విని ధారణ చేసి మళ్ళీ ఇతరులకి దానం చేస్తారో వారు తెలివైన వారు। सयाने वह जो सुनकर धारण करे और फिर दूसरों को दान करे। ఎవరైతే విని ధారణ చేసి మళ్ళీ ఇతరులకు దానం చేస్తారో వారు తెలివైన వారు। बुद्धि रूपी झोली में अगर छेद होगा, బుద్ధి రూపీ జోలెలో ఒకవేళ రంధ్రం ఉన్నట్లయితే అవి బయటకు జారిపోతాయి। बुद्धि रूपी झोली में अगर छेद होगा तो वह बह जाएगा, धारणा नहीं होगी। బుద్ధి రూపీ జోలెలో ఒకవేళ రంధ్రం ఉన్నట్లయితే అవి బయటకు జారిపోతాయి, ధారణ జరగదు। धारणा नहीं होगी, इसलिए कायदे अनुसार पढ़ाई पढ़नी है। అందుకే నియమానుసారంగా చదువును చదవాలి। इसलिए कायदे अनुसार पढ़ाई पढ़नी है। 5 వికారోं से दूर रहना है। పంచ వికారాల నుండి దూరంగా ఉండాలి। 5 विकारों से दूर रहना है, रूप बसंत बनना है। పంచ వికారాల నుండి దూరంగా ఉండాలి, రూపము మరియు సుగంధము కలవారిగా అవ్వాలి। रूप बसंत बनना है। ओम शांति। रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं। रूहानी बाप भी कर्मेंद्रियों से बोलते हैं। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు। ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాలతో మాట్లాడతారు। रूहानी बच्चे भी कर्मेंद्रियों से सुनते हैं। ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారా వింటారు। यह है नई बात, दुनिया में कोई मनुष्य ऐसे कह ना सके। ఇది ఉంది కొత్త విషయం, ప్రపంచంలో ఎవరు కూడా ఈ విధంగా అనలేరు। तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार समझाते हैं। మీలో కూడా ఎలా ఉన్నారు, నంబర్ వార్గా పురుషార్థం అనుసారంగా అర్థం చేయిస్తారు। जैसे टीचर पढ़ाते हैं तो स्टूडेंट का रजिस्टर शो करता है। ఎలాగైతే టీచర్ చదివిస్తున్నారంటే ఆ స్టూడెంట్ యొక్క రిజిస్టర్ అనేది టీచర్ యొక్క షో చేస్తారు। रजिस्टर से उनकी पढ़ाई और चलन का पता पड़ जाता है। వారు పెట్టినటువంటి ఆ రిజిస్టర్ ద్వారా వారి చదువు మరి నడవడిక గురించి తెలుస్తుంది। मूल है ही
पढ़ाई और दूसरा क्या बोल रहे बाबा आज క్యారెక్టర్ మూల విషయం ఏంటి ముఖ్యమైన విషయము చదువు మరియు నడవడిక यह ఈశ్వరీయ పడాయి जो कोई पढ़ा ना सके ఇది ఉంది ఈశ్వరీయ చదువు ఈ చదువుని ఇంకెవరు కూడా చదివించలేరు रचता और रचना के आदि मध्य अंत की सृष्टि चक्र की नॉलेज है ये कोई भी मनुष्य सारी दुनिया में नहीं जानते రచయిత మరి రచన యొక్క ఆది మధ్య అంతాలు సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఇదే మనుషులు కూడా పూర్తి ప్రపంచంలోని వారికి అంటే ఎవరికి కూడా మనుషులకి పూర్తి ప్రపంచంలో ఎవరికి తెలీదు ऋषि मुनि जो इतने पढ़े लिखे अथॉरिटी है वह प्राचीन ऋषि मुनि खुद कहते थे कि हम रचता और रचना को नहीं जानते ఋషి ముని ఎవరైతే చాలా చదివిన వారు రాసిన వారు చాలా అథారిటీ ఉన్నవారు ఉన్నారు వారు కూడా ప్రాచీన ఋషి మునులు కూడా స్వయం ఏమనేవారు మాకు రచయిత రచన గురించి తెలియదు అని అనేవారు बाप ने ही आकर पहचान दी है गाया भी जाता है यह है कांटों का जंगल మరి బాబానే వచ్చి పరిచయం ఇచ్చారు మరి గాయనం కూడా ఏముంది ఇది ముళ్ళ అడవి అనేసి जंगल को आग जरूर लगती है फूलों के बगीचे को कभी आग नहीं लगती क्योंकि जंगल सारा सूखा हुआ है बगीचा హరా హోతా హే చూడు బాబా అన్నారు మరి అడవి కంటే తప్పకుండా నిప్పు అనేది అంటుకుంటుంది పుష్పాల తోట అనేది తోటకి ఎప్పుడు కూడా నిప్పు అనేది అంటుకోదు ఎందుకంటే అడవి అంటే పూర్తిగా ఎండిపోయి ఉంటుంది మరి తోట అంటే ఎలా ఉంటుంది పచ్చదనంగా ఉంటుంది హరే బగీచేకు ఆగ్ నహీ లగ్తే సూకేకు ఆగ్ జట్ లగ్ జాతి హే ఇప్పుడు పచ్చగా ఉన్న తోటకైతే నిప్పు అనేది అంటుకోదు ఎండిపోయినటువంటి దానికైతే వెంటనే నిప్పంటుకుంటుంది యహే బేహద్ కా జంగల్ ఇన్కో బి ఆగ్ లగితి మరి ఇదంతా ఏముంది ప్రపంచం అనేది అనంతమైన అడవి అంటున్నారు బాబా దీన్ని కూడా నిప్పంటుకుండింది ఇంతకుముందు బగీచా బి స్థాపన హువాత तो అడవికేమో నిప్పంటుకుంది మరి తోట యొక్క స్థాపన కూడా జరిగింది ఇంతకు ముందు అంటున్నారు బాబా తుమారా బగీచా అబ్ గుప్త స్థాపన హో రహా హే మీ తోట అనేది ఇప్పుడు గుప్తంగా స్థాపన అవుతుంది తుమ్ జాన్తే హో హమ్ బగీచే కే ఫూల్ खुशबूदार देवता बन रहे हैं उनका नाम है ही कौन सा नाम है बगीचा का खुशबूदार बगीचा का नाम क्या है ప్యారడైజ్ మనము ఆ తోటకి పుష్పాలం చాలా సుగంధమయమైన దేవతగా తయారవుతున్నాము దాని యొక్క పేరేంటి స్వర్గం ప్యారడైజ్ సత్యుగం उसका नाम है ही स्वर्ग మరి అంత సుగంధమైన పూతోట అయిన దేవతలకి వారు ఉండే స్థానం యొక్క పేరేంటి స్వర్గం అబ్ స్వర్గ స్థాపన హో రహా హై వండర్ హై తుమ్ కిतना भी लोगों को समझाते हो परंतु किसकी बुद्धि में बैठता नहीं है మరి అద్భుతమట మీరు ఎంత మందికి అర్థం చేయిస్తూ ఉంటారు కానీ ఎవరి బుద్ధిలో కూడా ఈ జ్ఞానం అనేది కూర్చోదు కొంచెం ఇటు జరగండి నాకు కొంచెం కనిపించట్లేదు మీరు జరిగితే आपके को जो जो इस धर्म के नहीं होंगे उनकी बुद्धि में बैठेगा भी नहीं ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వారు కాదో వారి బుద్ధిలో మీరు ఎంత చెప్పినా కూర్చోదంటున్నారు బాబా ఈ జ్ఞానం ఏక్ కాన్ సే సునేంగే దూసరే సే నికాల్ దేంగే ఒక చెవితో వింటారు ఇంకో చెవితో తీసేస్తారు सत्ययुग त्रेता में भारतवासी कितने तोड़े होंगे फिर द्वापर कलयुग में कितनी वृद्धि हो जाती है సత్యయుగము త్రేతాలో భారతవాసులు ఎంత తక్కువ ఉంటారు తిరిగి ద్వాపర కలియుగంలో ఎంత వృద్ధి అయిపోతుంది వహా ఏక్ దో బచ్చే యహా
4-5 बच्चे तो जरूर वृद्धि हो गई. అక్కడైతే ఒకరు ఇద్దరు పిల్లలు, మరి ఇక్కడైతే 4-5 పిల్లలంటే తప్పకుండా వృద్ధి అయినట్లే కదా. भारतवासी ही अब हिंदू कहलाते हैं. वास्तव में देवता धर्म के थे और कोई भी धर्म वाला अपने धर्म को नहीं भूलता. భారతవాసీలే ఇప్పుడు హిందువులని పిలువబడుతున్నారు. వాస్తవానికైతే దేవతా ధర్మానికి చెందిన వారి హిందువులు అనేవారు. ఇంకెవరు కూడా వారి ధర్మాన్ని మర్చిపోరట. కేవలం ఒక దేవీ దేవతా ధర్మం వారే వారి ధర్మాన్ని మర్చిపోయారు. यह भारतवासी ही भूले हुई है. देखो इस समय कितने ढेर मनुष्य है. ఇది భారతవాసులే మర్చిపోయి ఉన్నారు. చూడండి ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. इतने सब तो ज्ञान आकर नहीं लेंगे. इतने सब आएंगे तो कितना हो जाता है इधर. तो భావన ఇంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చైతే జ్ఞానాన్ని తీసుకోలేరు. हर एक अपने जन्म को भी समझ सकते हैं. ప్రతి ఒక్కరు కూడా తమ జన్మల గురించి అయితే అర్థం చేసుకోగలరు. जिसने पूरे 84 जन्म लिए होंगे वो जरूर कौन होंगे? पुराने भक्त होंगे. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకొని ఉంటారో వారు తప్పకుండా పాత భక్తులై ఉంటారు. ఎందుకని? అదే ఎందుకని చేశారు? భక్తికి ఫలం జ్ఞానం భగవంతుడికి నుంచి లభిస్తారు. వచ్చారు కదా, సత్యుగం నుండి వచ్చారు కాబట్టి ద్వాపరయుగం వచ్చేసరికి ఆత్మ బ్యాటరీ తగ్గిపోతుంది అనమాట. అందుకని భక్తి మొదలు పెడతారు ఫస్ట్. तुम समझ सकते हो कि हमने कितनी भक्ति की है. మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత భక్తి చేశామని. తోడి की होगी तो ज्ञान भी तोड़े ही उठाएंगे और तोड़ों को समझाएंगे. ఇదంతా కనెక్షన్ ఉందన్నమాట ఒక దాంతో ఒకటి. భక్తి తక్కువ చేసుంటే జ్ఞానం కూడా తక్కువ తీసుకుంటారు, మరి ఇతరులకు కూడా తక్కువగానే అర్థం చేయిస్తారు. बहुत भक्ति की होगी तो ज्ञान भी बहुत उठाएंगे और बहुतों को समझाएंगे. చాలా భక్తి చేసి ఉన్న వాళ్ళైతే జ్ఞానం కూడా చాలా తీసుకుంటారు, ఇంకా అనేకులకు కూడా అర్థం చేయిస్తారు. ज्ञान नहीं उठाते तो समझा भी कम सकते, इसलिए उन्हें फल भी थोड़ा मिलता है. हिसाब है ना. చూడండి జ్ఞానం తక్కువ తీసుకుంటున్నారంటే అర్థం చేయించడం కూడా తక్కువ అర్థం చేయిస్తారు, అందుకని వారికి ఫలం కూడా తక్కువే లభిస్తుంది. ఇది లెక్క ఉంది కదా అంటున్నారు బాబా. बाप को एक बच्चे ने हिसाब निकाल भेजा तो इस्लामियों के इतने जन्म, बौद्धियों के इतने जन्म होने चाहिए. మరి ఒక పిల్లవాడు ఏం చేశారు, లెక్క తీసి బాబాకి పంపించారట జన్మల గురించి. ఇస్లామిస్ వాళ్ళు ఇన్ని జన్మలు, బౌద్ధిస్ వాళ్ళు ఇన్ని జన్మలు తీసుకొని ఉంటారని. बुद्ध भी धर्म स्थापक है. उनके पहले कोई बुद्ध धर्म का था ही नहीं. చూడు బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడు. వారికంటే ముందు ఎవరు కూడా బుద్ధ ధర్మానికి చెందిన వారు ఎవరు లేరు. बुद्ध की सोल ने प्रवेश किया, उसने बुद्ध धर्म स्थापन किया, फिर एक से वृद्धि होती है. ఇప్పుడు బుద్ధుడు యొక్క ఆత్మ ప్రవేశించింది, వారు బుద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు, తిరిగి ఒక్కరి నుండి వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. वह भी एक प्रजापिता है. उस धर्म के लिए वो धर्म स्थापक प्रजापिता है. వారు కూడా ఒక ప్రజాపిత లాంటి వారి ఆ ధర్మానికి. एक से कितनी वृद्धि होती है, तुमको तो राजा बनना है नई दुनिया में. చూడు ఒక్కరి నుండి ఎంత వృద్ధి అవుతుంది, మీరైతే రాజుగా అవ్వాలి కొత్త ప్రపంచంలో. యహా తో వన్వాహ్ మే హో. చూడు ఎక్కడ రాజు కావాలి, కొత్త ప్రపంచంలో. ఇప్పుడు ఇక్కడైతే ఎలా ఉన్నారు మీరు, వనవాసంలో ఉన్నారు. వనవాసంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మంచిగా వేసుకోవడం, మంచిగా తినడం ఉంటుందా? ఉండదు. किसी चीज का शौक नहीं रहना चाहिए. ఏ వస్తువు యొక్క అభిరుచి అనేది ఉండకూడదు. हम अच्छे कपड़े आदि पहने, यह भी देह अभिमान है. మన మంచి వస్త్రాలు ధరించడం అంటే ఇది కూడా దేహాభిమానము. जो मिला
సో అచ్చా, ఏది లభించిందో అది మంచిది. యజ్ఞంలో ఇంతకుముందు ఐరన్ ఉండేది కాదనమాట. ఏం చేసేవారు దాది వాళ్ళు, గంజి పెట్టిన తర్వాత ఆ చీరలు మంచిగా మడత పెట్టి దిండు కింద పెట్టేవాళ్ళు అనమాట. ये दुनिया ही थोड़े समय है, ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉంది. यहाँ अच्छा कपड़ा पहनना वहां फिर कम हो जाएगा. ఇక్కడ మనం ఎంత మంచి వస్త్రాలు ధరించామనుకోండి, అక్కడ తిరిగి తగ్గిపోతుందట. మరి ఇక్కడ మంచి మంచి వేసుకుంటే అక్కడ దొరకదు అంటున్నారు బాబు. ఏ షోకు బి చూడనా హే, ఈ అభిరుచిని కూడా వదిలేయాలి. ఆగే చల్కర్ తుమ్ బచ్చోं को आपे ही సాక్షాత్కార్ హోతే రహేంగే. ముందు ముందు వెళ్తే మీ పిల్లలకు అంటే దానంతటి అనాయాసంగానే మీకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. तुम कद खुद कहेंगे ये तो बहुत सर्विस करते हैं, కమాల్ హే. మీరు కూడా స్వయంగా అంటారట ఇతరుల గురించి, వీరైతే చాలా సేవ చేస్తున్నారు, వీరిది అద్భుతం అని. ఏ జరూర్ ఊంచ్ నంబర్ లెంగే. ఎవరైతే మంచి సర్వీస్ చేశారంటే వారు తప్పకుండా ఉన్నతమైన నెంబర్ తీసుకుంటారు, మంచి నెంబర్ తీసుకుంటారు. ఫిర్ ఆప్ సమాన్ బనాతే రహేంగే. దిన్ ప్రతిదిన్ బగీచా తో బడా హోనే కా హై. తిరిగి తమ సమానంగా కూడా తయారు చేస్తూ ఉంటారు. దిన ప్రతిదినం తోట అనేది పెద్దగా అవ్వాల్సిందే. జితనే దేవీ దేవత సత్యు కే వా త్రేతా కే హే वो सब गुप्त यहाँ ही बैठे हैं, फिर प्रत्यक्ष हो जाएंगे. చూడు ఎంతమంది దేవీ దేవతలు సత్యుగంలో లేక త్రేతాలో ఉండేవారో వారందరూ కూడా గుప్తంగా ఇక్కడే ఉన్నారట. కానీ గుప్తంగా ఉన్నారు. ఎవరు సత్యుగంలో ఉండేవారు, ఎవరు త్రేతాలో తెలుస్తుంది ఇప్పుడు తెలియదు అంటున్నారు బాబా. తర్వాత తిరిగి ప్రత్యక్షం అవుతారు. అభి తుమ్ గుప్త పద్ పా రహే హో. ఇప్పుడు మీరు గుప్తమైన పదవిని పొందుతున్నారు, మీకు కూడా అర్థం కావట్లేదు మీరు ఏం పదవి పొందుతున్నారు అన్న విషయం. తుమ్ జాన్తే హో हम पढ़ रहे हैं, మృత్యులోక్ మే పద్ అమర్లోక్ మే పాయింగే. మీకు తెలుసు మేము చదువుకుంటున్నాం మృత్యులోకంలో, పదవి ఎక్కడ పొందుతాము? అమర్లోకంలో. ఐసి పడాయి కవి దేకి, ఇలాంటి చదువు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చదువుకోవడం అక్కడ పదవి పొందడం. ఏ వండర్ హే, పढ़ना పురాణి దునియా మే, పద్ పానా నయి దునియా మే. ఇది అద్భుతం అట. చదువుకోవడం పాత ప్రపంచంలో, పదవి పొందడం కొత్త ప్రపంచంలో. पढ़ाने वाला भी वही है जो अमरलोक की स्थापना और मृत्युलोक का विनाश कराने वाला है. చదివించేవారు కూడా వారే. ఎవరు? ఎవరైతే అమర్లోకం యొక్క స్థాపన మరి మృత్యులోకం యొక్క వినాశనం చేయించేవారు. తుమారా ये पुरुषोत्तम संगम युग बहुत छोटा है, इनमें ही बाप आते हैं पढ़ाने के लिए. మీ పురుషోత్తమ సంగం యుగము చాలా చిన్నదంటున్నారు బాబా. ఇందులోనే బాబా వస్తారు చదివించడానికి. ఆనే సే హీ పడాయి షురు హో జాతే హై. బాబా రావడంతోనే చదువు మొదలైపోతుంది, అంటే జ్ఞానం చెప్పడం స్టార్ట్ అయిపోతుంది. తబ్ బాప్ కేతే హే లిఖో శివ జయంతి సో గీతా జయంతి. మరి అప్పుడే బాబా ఏమంటున్నారు, మీరు రాయండి. ఏమని? శివ జయంతి అంటేనే గీతా జయంతి. ఎందుకంటే శివుడు జన్మ తీసుకోగానే గీత చెప్పడం, జ్ఞానం చెప్పడం మొదలు పెట్టారు. అందుకని శివ జయంతి అంటే గీతా జయంతి కూడా ఉంది అందులోనే. ఇన్కో మనుష్య నహీ జాన్తే, ఉన్హోనే శ్రీకృష్ణ కా నామ్ రఖ్ దియా హై. వీరి గురించి మనుషులకి తెలీదు, వారు శ్రీకృష్ణుడు యొక్క పేరు పెట్టేశారు. अब यह बोल जब कोई समझे कितने बड़े बड़े आदमी म्यूजियम में आते हैं, ऐसे नहीं कि वो बाप को जानते हैं, कुछ नहीं. इसलिए बाबा कहते हैं फॉर्म भराओ तो पता लगे तू कुछ सीखा है. तो బాబా అంటున్నారు ఇప్పుడైతే అంతా మర్చిపోయారు, కానీ మరి ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు? మర్చిపోయిందంతా మళ్ళీ ఎప్పుడైతే అర్థం చేసుకున్నప్పుడే, విన్నప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు మ్యూజియంకి వస్తారనమాట. అంటే మనం పెట్టినటువంటి మ్యూజియంకి వస్తారు. మరి ఇలా కాదు, బాబా గురించి తెలుసా వారికి? ఏమీ తెలీదు. అందుకని బాబా అంటారు వారితో ఫామ్ రాయించుకోండి.
తెలుస్తుంది వారు ఎంత నేర్చుకున్నారు ఇప్పుడు ఈ మ్యూజియం చేసి ఎంతవరకు వారికి అర్థమైంది అనేది. బాకీ యహా ఆకర్ క్యా కరెంగే. కేవలం ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, మధుబనికి వచ్చి బాబాని కలిసి మ్యూజియం చూసి జ్ఞానం అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. जैसे साधु संत महात्मा के पास जाते हैं यहाँ वो बात नहीं. ఎలాగైతే అజ్ఞానంలో లౌకికంలో సాధు సంత్ మహాత్ముల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు దర్శనం చేసుకొని వస్తారు, అలా ఇక్కడ అలాంటి విషయం కాదంటున్నారు బాబా. ఇక్కడ కేవలం నన్ను కలిసి వెళ్తే లాభం లేదు. इनका तो वही साधारण रूप है, ड्रेस में भी कुछ फर्क नहीं, इसलिए कोई समझ नहीं सकते है. చూడు బ్రహ్మ అయితే ఎలా ఉన్నారు, సాధారణమైన రూపంలో ఉన్నారు, డ్రెస్ లో కూడా ఏమి తేడా లేదు. అక్కడ సాధు సన్యాసులు అయితే తొందర తెలిసిపోతుంది, కాషాయ వస్త్రాలు వేసుకుంటారు. ఇక్కడ అలాంటి తేడా కూడా ఏమీ లేదు, అందుకని ఎవరు అర్థం చేసుకోలేకపోతారట. సమస్తే హే ఏ తో జౌహరీ తా, पहले था विनाशी रत्नों का जौहरी, अभी बने हैं అవినాశి రత్నం కా జౌహరి. మరి ఏమనుకుంటారట, బ్రహ్మను చూసి వీరైతే వజ్రాల వ్యాపారిగా ఉండేవారు, ఇంతకు ముందైతే వినాశి రత్నాల యొక్క వ్యాపారిగా ఉండేవారు, మరి ఇప్పుడేమయ్యారు, అవినాశి రత్నాల యొక్క వ్యాపారిగా అయ్యారు బ్రహ్మ బాబా. తుమ్ సౌదా భీ బేహద్ కే బాప్ సే కర్తే హో, మీరు వ్యాపారం కూడా అనంతమైన తండ్రితో చేస్తారు. जो बड़ा सौदागर जादूगर రత్నాగర్ హే. మరి శ్రీబాబా ఎవరు, చాలా గొప్ప వ్యాపారస్తుడు, ఇంకా ఇంద్రజాలికుడు, ఇంకా రత్నాగర్ అంటే రత్నాల వ్యాపారి. तो हर एक अपने को समझे कि हम रूप बसंत है, हमारे अंदर ज्ञान रत्न लाखों रुपयों के है. అయితే బాబాన్న ప్రతి ఒక్కరూ మీ స్వయాన్ని అనుకోండి, మేము రూపము సుగంధం ఉన్నవారమే, మా లోపల జ్ఞానరత్నాలు లక్షల రూపాయలకి చెందిన ఉన్నాయి అన్నమాట. అంత విలువైన జ్ఞానరత్నాలు మన లోపల ఉన్నాయి. ఇన్ జ్ఞాన రత్నం సే తుమ్ పారస్ బుద్ధి బన్ జాతే హో, ఈ జ్ఞానరత్నాలతో మీరు పారస్ బుద్ధిగా అవుతారు. యహ్ భీ సమజ్నే కి బాత్ హై, कोई अच्छे सयाने जो इन बातों को धारण करते हैं. ఇవి కూడా ఏంటి, అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా మంచి తెలివైన వారు ఉంటారో వారి విషయాన్ని ధారణ చేస్తారు. అగర్ ధారణ నహీ హోతీ తో కామ్ కే నహీ, ఒకవేళ ధారణ అవ్వట్లేదు అంటే వారు దేనికి పనికిరారంటున్నారు బాబా. ధారణ అవ్వట్లేదు అంటే సమझो उसकी जोली में छेद है, బహ జాతా హై. జ్ఞానం విని ధారణ చేయట్లేదంటే వారి గురించి ఏమనుకోండి, వారి బుద్ధి రూపీ జోలిలో రంధ్రం ఉంది, అందుకని విన్న జ్ఞానం అంతా పడిపోతుంది అన్నమాట అందులో నుంచి. బాప్ कहते हैं मैं तुमको अविनाशी ज्ञान रत्नों का दान देता हूं. బాబా అంటున్నారు, నేను మీకు అవినాశి జ్ఞాన రత్నాల యొక్క దానం ఇస్తాను. అగర్ తుమ్ దాన్ దేతే रहेंगे तो बरतो रहेंगे, नहीं तो कुछ भी नहीं ఖాళీ హై. ఒకవేళ మీరు దానం చేస్తూ ఉన్నట్లయితే నిండుగా ఉన్నట్లు, లేకపోతే మీలో ఏమీ లేదు, ఖాళీగా ఉందన్నమాట మీ బుద్ధి అనేది. పढ़ते नहीं, कायदे अनुसार चलते नहीं, इसमें सब्जेक्ट बड़ी अच्छी है. చదువుకోరట, నియమానుసారంగా నడుచుకోరు, ఇందులో సబ్జెక్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. 5 వికారోं से तुमको बिल्कुल दूर जाना है. 5 వికారాలతో మీరు పూర్తిగా దూరంగా వెళ్ళాలి. बाप ने समझाया है ये जो राखी बंधन मनाते हैं वह भी इस समय का है. బాబా అర్థం చేస్తున్నారు, ఇదైతే మీరు రక్షాబంధనం అయితే పండగ జరుపుకుంటారు, ఇది కూడా ఈ సమయానికి చెందింది. परंतु मनुष्य अर्ध नहीं जानते तो రాఖీ క్యూ బాంధీ జాతీ హై. అయితే కానీ మనుషులకైతే అర్థం తెలీదు, ఈ రాఖీ అనేది ఎందుకు కట్టుకుంటున్నాం అన్న విషయము తెలీదు. వే తో అపవిత్ర హోతే రేతే రాఖీ బాంధతే రేతే. బయట ఉన్న వాళ్ళు అయితే అపవిత్రులుగా అవుతూ ఉంటారు, మళ్ళీ రాఖీ కట్టించుకుంటూ ఉంటారు. ఆగే బ్రాహ్మణులకు బాంధతే రాఖీ. ఎంత ముందైతే మొదట్లో బ్రాహ్మణులు కట్టేవారట రాఖీ, నది పవిత్రమైందని చెప్పేసి. अब बहने बाई को बांधती है खर्चे के लिए.
ఇప్పుడు సోదరి సోదరుడు కడుతుంది ఖర్చు కొరకు. వహా పవిత్రతకి బాత్ నహీ. అక్కడ పవిత్రత యొక్క విషయం అంటూ ఏమీ లేదు. బడి ఫ్యాషన్ వాली రాఖియా బనాతే హై. చాలా ఫ్యాషన్ గా ఉన్న రాఖీలు కడతారు. यह दिवाली दशहरा सब संगम के है। जो बाप ने एक्ट की है वो फिर भक्ति मार्ग में चलती है. ఈ దీపావళి దసరా అన్ని కూడా సంగమ యుగానికి చెందినవి. ఏదైతే బాబా పాత్ర చేశారో అది తిరిగి భక్తి మార్గంలో నడుస్తుంది. तो दिवाली माना क्या है, दशहरा माना क्या है? दिवाली माना बाबा आकर आत्मा की ज्योति जगाते हैं. జ్యోతి జగ दशहरा माना దసరా पांच పది विकार. हम्म. పది వికారాలు తో బాబా అంటున్నారు మరి అవన్నీ కూడా మళ్ళీ తర్వాత పండుగ రూపంలో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ భక్తి మార్గంలో. బాప్ తుమ్కో సచ్చి గీతా సునాయే ఏ లక్ష్మీ నారాయణ బనాతే హై. మరి బాబా మీకు సత్యమైన గీతను వినిపించి ఈ లక్ష్మీనారాయణగా తయారు చేస్తారు. అభి తుమ్ ఫస్ట్ గ్రేడ్ మే జాతే హో. ఇప్పుడు మీరు మొదటి గ్రేడ్ లో వెళ్తారు. సత్యనారాయణకి కథా సున్కర్ తుమ్ నర్సే నారాయణ బంతే హో. సత్యనారాయణ కథను విని మీరు నరు నుండి నారాయణుగా అవుతారు. అబ్ తుమ్ బచ్చోं को सारी दुनिया को जगाना है. కితనీ యోగకి తాకత్ చాహి. ఇప్పుడు మీరు పిల్లలు మొత్తం ప్రపంచాన్ని మేల్కొల్పాలి అంటే మీలో ఎంత యోగం యొక్క శక్తి కావాలి. యోగకి తాకత్ సే హీ తుమ్ కల్ప్ కల్ప్ స్వర్గ్ కి స్థాపన కర్తే హో. యోగం యొక్క శక్తి ద్వారానే మీరు కల్పం స్వర్గం యొక్క స్థాపన చేస్తారు. योग बल से होती है स्थापना, बाहुबल से होती है. बाहुबल से क्या होती? विनाश. तो బాబా అన్న యోగ బలంతో జరుగుతుంది స్థాపన, బాహుబలంతో జరుగుతుంది వినాశనము. అక్షర్ హీ దో హై అల్ఫ్ और बे. योग बल से तुम विश्व के मालिक बनते हो. అక్షరాలు పదాలు రెండు ఉన్నాయి, బాబా మరియు వారసత్వం. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానిగా అవుతారు. తుమారా జ్ఞాన్ బిల్కుల్ హీ గుప్త హై. చూడు మీ జ్ఞానం అనేది పూర్తిగా గుప్తమైంది. తుమ్ జో సతో ప్రధాన్ తే వహ అబ్ తమో ప్రధాన్ బనే హో. మీరెవరైతే సతో ప్రధానంగా ఉండేవారో మీరిప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఫిర్ సతో ప్రధాన్ బన్నా హై. మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. हर एक चीज नई से पुरानी जरूर होती है. नई दुनिया में क्या नहीं होगा. ప్రతి ఒక్క వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఏముండవని. పురానీ దునియా మే తో కుచ్ భీ నహీ హై. కుచ్ భీ నహీ. మనం తో సమझ రహే సబ్ కుచ్ హై. బాబా అన్న పాత ప్రపంచంలో అయితే ఏమీ లేదంటున్నారు బాబా. జైసే కోకా. కోకా మన ఖాళీ, ఏమీ లేదనమాట, ఖాళీగా ఉంది. కహా భారత్ స్వర్గత కహా భారత్ అబ్ నర్క్ హే. మరి ఎక్కడ భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు ఎక్కడ భారతదేశం ఇప్పుడు నరకంగా అయిపోయింది. రాత్ దిన్ కా ఫరక్ హే. రావణ్ కా బుత్ బనాకర్ జలాతే హే పరంతు అర్ధ నహీ జాంతే. రాత్రి పగలుకున్నంత తేడా ఉంది. రావణ యొక్క బొమ్మ తయారు చేసి దహనం చేస్తారు, కానీ అర్థమైతే ఏమీ తెలియదు. తుమ్ అబ్ సమజ్తే హో ये क्या क्या कर रहे हैं. तुम्हारे में भी कल अज्ञानता आज ज्ञान है. తో బాబన్న మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు వీరు ఏమేం చేస్తున్నారు భక్తిలో అని. మీలో కూడా నిన్నటి వరకు అజ్ఞానం ఉండేది, ఈ రోజు మీకు జ్ఞానం ఉంది. కల్ నరకమైతే ఆజ్ स्वर्ग में आज स्वर्ग में जा रहे हो. रियल स्वर्ग में जा रहे, आप डुप्लीकेट नहीं. तो బాబా నిన్న మీరు నరకంలో ఉన్నారు, ఈ రోజు స్వర్గానికి వెళ్తున్నారట, అది కూడా రియల్ స్వర్గంలోకి, ఆర్టిఫిషియల్ కాదు. ऐसे नहीं जैसे दुनिया वाले लोग कहते हैं स्वर्गवासी हुआ. ऐसे स्वर्ग नहीं. ఇలా కాదు, ఎలాగైతే ప్రపంచంలోని వారు అంటారు కదా స్వర్గవాసి అయ్యారని, అలాంటి స్వర్గం కాదు.
तुम अब स्वर्ग में जाएंगे तो फिर नरक होगा ही नहीं. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళారంటే తిరిగి నరకం అసలు ఉండనే ఉండదు. కితని సమझने की बात है. హై బి సెకండ్ की बात. మరెంత అర్థం చేసుకునే విషయం ఉంది కూడా సెకండ్ యొక్క విషయం. बाप को याद करो तो विकर्म विनाश होंगे. ये सबको बताते रहो. బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది అందరికీ చెప్తూ ఉండండి. बोलो तुम इन लक्ष्मी नारायण जैसे थे वे 84 जन्म लेकर यह बने हो. మీరు చెప్పండి, మీరు ఈ లక్ష్మీనారాయణలా ఉండేవారు, తిరిగి 84 జన్మలు తీసుకొని మీరు ఇలా అయిపోయారు. सतो प्रधान से तमो प्रधान बने हो. फिर सतो प्रधान बनना है. సతో ప్రధానం నుండి మీరు తమో ప్రధానంగా అయ్యారు, మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మతో వినాश नहीं होते. बाकी उनको तमो प्रधान से सतो प्रधान फिर बनना ही पड़े. ఆత్మ అయితే వినాశం అవ్వదు, కానీ ఆత్మకి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తిరిగి అవ్వాల్సిందే. बाबा किस्म किस्म से समझाते रहते हैं. मेरी बैटरी कभी पुरानी होती नहीं. బ్యాటరీ के हिसाब से समझा रहे బాబా. బాబా రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారట. బాబా అంటున్నారు, నా బ్యాటరీ అయితే ఎప్పుడు పాతదిగా అవ్వనే అవ్వదు. బాబా సిర్ఫ్ कहते हैं अपने को बिंदु आत्मा समझो. कहते हैं इनकी आत्मा निकल गई. బాబా కేవలం ఏమంటున్నారు, మీ స్వయాన్ని బిందు ఆత్మ అనుకోండి. మరి ఇలాగే అంటారు కదా, ఎవరైనా చనిపోయారంటే వీరి ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అని అంటారు. ఆత్మ చనిపోయింది అంటారు. ఆత్మ मर गई बोलते कि आत्मा निकल गई बोलते? आत्मा निकल गई बोलते. तो इसका मतलब क्या है, మర్తి नहीं ఆత్మ. ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది అంటారు అంతే, కానీ ఆత్మ చనిపోయింది అని అంటారా? అనరు. तो आत्मा संस्कारों अनुसार एक शरीर छोड़ दूसरा लेती है. అయితే ఆత్మ సంస్కారాల అనుసారంగా ఒక్క శరీరాన్ని వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. अब आत्माओं को घर जाना है, यह भी ड्रामा है. ఇప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్ళాలి, ఇది కూడా డ్రామా. सृष्टि चक्र रिपीट होता ही रहता है. पिछाड़ी में हिसाब निकाल कहते हैं दुनिया में इतने मनुष्य है. సృష్టి చక్రం అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. చివర్లో లెక్క తీసి ఏమంటారు, ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నారని అంటారు. ऐसे क्यों नहीं कहते इतनी आत्माएं हैं. ఇంతమంది మనుషులు ఉన్నారని అంటారు, కానీ ఇలా ఎందుకు అనరు, ఇంతమంది ఆత్మలు ఉన్నారనేసి. बाप कहते हैं बच्चे मुझे कितना भूल गए हैं. బాబా అంటున్నారు, పిల్లలు మీరు నన్ను ఎంత మర్చిపోయారు. फिर सबका मुझे ही कल्याण करना है, तब तो बाप को पुकारते हैं. మీరు నన్ను మర్చిపోయారు, కానీ తిరిగి అందరి యొక్క కళ్యాణం నేనే చెయ్యాలి, అప్పుడే బాబాను పిలుస్తున్నారు. అందుకని तुम बाप को भूल जाते हो, बाप बच्चों को नहीं भूलते. చూడండి, మీరు తండ్రిని మర్చిపోతారు, కానీ తండ్రి పిల్లల్ని అయితే మర్చిపోరు. बाप आते हैं पतितों को पावन बनाने, यह है गौमुख. మరి బాబా వస్తారు పతితుల్ని పావనంగా చేయడానికి. ఇది ఉందేంటి, గోముఖం. బాకీ బైల్ ఆదికి బాత్ నహి. గోముఖం అంటే అలా ఎద్దు అలాంటి విషయం ఏమీ లేదు. ये भाग्यशाली रथ है. कौन सा? ब्रह्मा का शरीर. ఇది భాగ్యశాలి రథం. बाबा तुम बच्चों को कहते हैं श्री बाबा हमको श्रृंगारते हैं, ये पक्का याद रहे. బాబా పిల్లైన మీకు చెప్తున్నారు, శ్రీ బాబా మనకి శృంగారిస్తున్నారని. ఇది పక్కా స్మృతిలో ఉండాలి. श्री बाबा को याद करने से क्या होगा, बहुत फायदा है. सिर्फ याद करने से. మీరు శ్రీ బాబా స్మృతి చేశారంటే చాలా లాభం ఉంది. బాబా హమే ఇన్కే ద్వారా ब्रह्मा द्वारा पढ़ाते हैं, तो इनको नहीं याद करना है. మరి శ్రీ బాబా మనకి వీరి ద్వారా అంటే బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు, వీరిని మనం స్మృతి చేయకూడదు.
बच्चे जाते हैं सत्युगी फूलों की दुनिया में। सॉरी, तो इनको नहीं याद करना है। सतगुरु एक शिव बाबा है, उस पर तुम्हें बलिहार जाना है। బ్రహ్మను స్మృతి చేయకూడదు, సద్గురువు అయితే ఒక శ్రీబాబాని, వారిపైన మీరు బలిహారం అవ్వాలి. యహ భీ ఉన్ పర్ బలిహార్ గయా నా, కౌన్ బ్రహ్మ భీ, ఈ బ్రహ్మ కూడా వారిపైన బలిహారం అయ్యారు కదా శ్రీబాబా పైన. బాప్ कहते हैं मामेकम याद करो, बच्चे जाते हैं सत्युगी फूलों की दुनिया में, फिर कांटों में मोह क्यों होनी चाहिए. బాబా అంటున్నారు, నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, పిల్లలు ఎక్కడికి వెళ్తారు, సత్యుగ పుష్పాల తోటలోకి. మరి తిరిగి ఈ ముళ్ళ పైన మోహం ఎందుకు పెట్టుకోవాలి. कांटे के ऊपर मोह है. कांटा माना क्या है. खुद का देह, देहदारी चीज, ये सब कुछ. 63 जन्म तो भक्ति मार्ग के शास्त्र पढ़ते पूजा करते आए हो. 63 జన్మాల నుంచి అయితే భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు. तुमने पूजा भी पहले शिव बाबा की ही की है. చూడండి, మీరు పూజ కూడా మొదట శ్రీ బాబాదే చేశారు. తబ్ తో సోమనాథ్ కా మందిర్ బనాయా హై. అప్పుడే మీరు సోమనాథ మందిరాన్ని తయారు చేశారు. మందిర్ తో సభీ రాజాओं के घर में थे, कितने हीरे जवाहरात थे. ఇప్పుడు మందిరాలైతే అందరు రాజుల దగ్గర, రాజుల ఇంట్లో కూడా ఉండేవి, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఉండేవి. आजकल फिर क्या हो गया, मंदिर हर एक अपार्टमेंट में भी मंदिर बना रहे. పీచే ఆకర్ చెడాయికి, ముందైతే అంత ధనవంతులుగా అంత షావుకారుగా ఉండేవారు, తర్వాత వచ్చి వారిపైన యుద్ధం చేశారు. ఏక్ మందిర్ సే కిత్నా సోనా ఆది లే గయే. కోన్సా ఓ ఏక్ మందిర్, సోమనాథ్ కా. ఒక్క మందిరం నుండి ఎంత బంగారము అన్ని తీసుకొని వెళ్ళారు. తుమ్ ఐసే ధనవాన్ విశ్వ కే మాలిక్ बनते हो. ये धनवान थे, विश्व के मालिक थे, परंतु इनके राज्य को कितना समय हो गया है. మీరు ఈ విధంగా ధనవంతులుగా విశ్వానికి యజమానిగా అవుతారు. వీరు ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానిగా ఉండేవారు, కానీ వీరి రాజ్యము ఎంత సమయం అయిపోయింది, వీరి రాజ్యం ఉండి. కబ్ తక్ ఇన్కే రాజ్య కితనే సమయ హో గయా, కోయి కో పతా నహీ హై. ఎవరికి కూడా తెలియదు అనమాట వీరి రాజ్యం ఎన్ని సంవత్సరాల నుంచి ఉండి వెళ్ళింది అని. బాప్ कहते हैं 5000 वर्ष हुए లక్ష్మీనారాయణ కా రాజ్య రైకే. మరి బాబు ఏమంటున్నారు, 5000 సంవత్సరాలు అయింది వారి రాజ్యం ఉండిపోయి. 2500 वर्ष राज्य किया, बाकी 2500 वर्ष में इतने मठ पंथ आदि वृद्धि को पाते हैं. 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు, మిగతా 2500 సంవత్సరాల్లో ఇన్ని మతాలు, ఇన్ని ధర్మాలు అన్నీ కూడా వృద్ధి పొందుతాయి. तुम बच्चों को बहुत खुशी होनी चाहिए कि हमको बेहद का बाप पढ़ाते हैं. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలట, మాకు అనంతమైన తండ్రి చదివిస్తున్నారని. अत्ता मिल्कियत मिलती है, पढ़ाई के साथ क्या मिलता है हमको, मिल्कियत. ऐसे नहीं लौकिक पढ़ाई में पढ़ाओ उसके बाद फिर जॉब करो तब कमाई, ऐसा नहीं. లౌకిక చదువులాగా చదువుకోవాలి, తర్వాత జాబ్ చేయాలి, అప్పుడు డబ్బు దొరుకుతుంది, అలా కాదనమాట. చదువుతో పాటే మీకు అంతులేనంత ప్రాపర్టీ, ధనం అనేది లభిస్తుంది. దిఖాతే హై సాగర్ సే దేవతా నిక్లే, రత్నం కి తాలియా బర్కర్ ఆయ్. చూపిస్తారనమాట, సాగర్ నుండి దేవతలు వచ్చారు, రత్నాల ప్లేట్స్ నింపి నింపి తీసుకొని వచ్చారని. అబ్ తుమ్కు జ్ఞాన్ రత్నం కి తాలియా బర్కర్ మిల్తీ హై. ఇప్పుడు మీకు జ్ఞానరత్నాల యొక్క ప్లేట్స్ అట నింపి నింపి మీకు లభిస్తాయి. बाप तो ज्ञान का सागर है, कोई अच्छी रीति ताली बढ़ते हैं, कोई की बह जाती है. బాబు అయితే జ్ఞానం యొక్క సాగరుడు. కొద్ది మంది అయితే మంచి రీతిలో వాళ్ళ ప్లేట్ అనేది నిండుతుందట, కొద్ది మంది అంతా పడిపోతాయట, కారిపోతాయట. जो अच्छी रीति पढ़ेंगे पढ़ाएंगे वो जरूर अच्छा धनवान बनेंगे.
ఎవరైతే మంచి రీతిలో చదువును చదువుకుంటారో, చదివిస్తారో వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన హో రహీ హై, ये ड्रामा में नूंद है. రాజధాని అనేది స్థాపన అవుతూ ఉంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. जो अच्छी रीति पढ़ेंगे जो अच्छी रीति पढ़ेंगे पढ़ाएंगे वो जरूर अच्छा धनवान बनेंगे. ఎవరైతే మంచి రీతిలో స్వయం చదువుకొని చదివిస్తారో వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన हो रही है. जो अच्छी रीति पढ़ते हैं उनको ही स्कॉलरशिप मिलती है. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ये है ईश्वरीय स्कॉलरशिप. అవినాశి వహే వినాశి. మరి ఇదేంటి ఈశ్వరీయ స్కాలర్షిప్ అవినాశి అన్నమాట. అక్కడ బయట దొరికేది మాత్రం వినాశి. సిడి బడి వండర్ఫుల్ హే, 84 జన్మోं की कहानी है ना. మరి ఈ మెట్ల చిత్రం అనేది చాలా అద్భుతంగా ఉంది. 84 జన్మల యొక్క కథ ఉంది కదా అందులో. బాప్ कहते हैं सीढ़ी की इतनी बड़ी ट्रांसलाइट बनाओ जो दूर से बिल्कुल साफ दिखाई दे. బాబా అంటున్నారు ఆ మెట్ల చిత్రం అనేది ఎంత పెద్దగా ట్రాన్స్లైట్ తో తయారు చేయండి, దాని లోపల లైట్ ఉండాలన్నమాట. దూరం నుండే పూర్తిగా క్లియర్ గా కనిపించాలట. మనుషులు దగ్గర వండర్ కాయంగి, మనుషులు చూసి అద్భుతపోతారు. ఫిర్ తుమారా నామ్ బి బాలా హోతా జాయేగా, తిరిగి మీ పేరు కూడా ప్రఖ్యాత అవుతూ ఉంటుంది. అభి జో ఫేరీ పెహన్కర్ మన చక్ర లగాకర్ జాతే హే ఓ పిచాడి మే ఆయేంగే. ఎవరైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చక్రం తిరిగేసి వెళ్ళిపోతారో అంటే వచ్చారు, కొద్ది రోజులు జ్ఞానం విన్నారు, వెళ్ళిపోయారు, వారు మళ్ళీ తిరిగి అంతిమంలో చివర్లో మళ్ళీ వస్తారు. 2-4 బార్ ఫేరీ పెహని తక్దీర్ మే హోగా తో జమ్ జాయేగా. 2-4 సార్లు అట తిరిగేసి వెళ్ళిపోయారట ఇక్కడికి వచ్చి. కొద్దిమంది వస్తారు, కొద్ది రోజులు ఆపేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆపేస్తారు. అలా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టంలో ఉన్నట్లయితే కుదురుగా ఉంటారు, లేకపోతే ఉండరంటున్నారు బాబా. క్షమాతో ఏక హీ హే కహా జాయింగే. మరి జ్యోతి దీప పురుగులు ఎలా తిరిగేసి వెళ్ళిపోతాయో మళ్ళీ దీపం దగ్గరికి రావాల్సిందే, ఇంకెక్కడికి వెళ్తాయంటున్నారు బాబా. అలాగే బాబా భగవంతుడు కూడా ఒక్కరే, ఇంకెక్కడికి వెళ్తారు ఇక్కడ రాకపోతే. బచ్చోं को बहुत मीठा बनना है, मीठा तब बनेंगे जब योग में रहेंगे. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. మధురంగా ఎప్పుడవుతారంటే ఎప్పుడైతే యోగంలో ఉంటారో. योग से ही कशिश होगी, जब तक जंक नहीं निकली होगी तो किसको कशिश भी नहीं होगी. యోగం ద్వారానే ఆకర్షణ కలుగుతుంది. ఎప్పటి వరకైతే తుప్పు అనేది తొలగిపోలేదో అప్పటి వరకు ఆకర్షణ అనేది ఉండదు. ఈ సిడి కా రాజ్ సబ్ ఆత్మాओं को बताना है. ఈ మెట్ల యొక్క రహస్యాన్ని ఆత్మలందరికీ చెప్పాలి. ధీరే ధీరే నంబర్ వార్ సబ్ జాంతే జాయింగే, యహే డ్రామా. మెల్లిమెల్లిగా నంబర్ వారీగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇది ఉంది డ్రామా. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होती रहती है. जिसने ये समझाया उसको याद करना चाहिए ना. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఈ విషయాలు అర్థం చేయించారో వారిని స్మృతి చేయాలి కదా. तो कौन समझाया हमको ये सब बातें? శ్రీ బాబా. మరి బాబా మనకి అర్థం చేయించారంటే వారిని స్మృతి చేస్తూ ఉండాలి. బాప్ కో ఓమని ప్రెజెంట్ कहते हैं, लेकिन वहां तो ओमनी प्रेजेंट है माया, जहां है बाप, क्योंकि सेकंड में आ सकता है. బాబా అంటున్నారు, బాబానేమంటారు అంతటా ఉన్నారు సర్వవ్యాపి అని అంటారు. కానీ బాబా ఏమంటున్నారు అక్కడంటే కలియుగంలో అయితే ఏముందట, ఓమని ప్రెజెంట్ సర్వవ్యాపి ఎవరున్నారో మాయ ఉంది. మరి ఇక్కడైతే బాబా, ఎందుకంటే బాబా సెకండ్ లో రాగలుగుతారు ఇక్కడ. తుమ్కో సమజ్నా चाहिए कि बाबा इसमें बैठा ही है, किसमें? ब्रह्मा में. మరి మీరు అర్థం చేసుకోవాలి బాబా వీరిలో కూర్చొని ఉన్నారని. కరణ్ కరావన్ హార్ హైనా,
करता भी है, कराता भी है. बच्चों को डायरेक्शन देते हैं. చేసి చేయించేవారు కదా, చేస్తారు కూడా, చేయిస్తారు కూడా. పిల్లలకి డైరెక్షన్ ఇస్తారు. खुद भी करते रहते हैं. क्या कर सकते हैं, क्या नहीं कर सकते हैं, इस शरीर में वो हिसाब करो. ఇప్పుడు బాబాను స్వయం కూడా చేస్తూ ఉంటారు. బాబా ఏమి చేయగలుగుతారు, ఏమి చేయరు ఈ శరీరంతో, ఇది కూడా మీరు లెక్క చూడండి అంటున్నారు. బాబా ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు అని. బాబా కాతే నహి, వాసన లేతే హే. ఈ శరీరం ద్వారా బాబా ఏం చేస్తారు, ఏం చేయరు అంటే బాబా ఏమంటున్నారు, బాబా ఈ శరీరంలో వచ్చి తినరట. కేవలం మీ యొక్క భావన, దాని యొక్క సుగంధం అనేది తీసుకుంటారు, అంతేకాని స్థూలంగా అయితే తినరు శ్రీ బాబా. మీ భావన ఎలా ఉందని భావన తీసుకుంటారు. అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की हम रूहानी बच्चों के बच्चों की रूहानी माता पिता रूहानी माता पिता बाप दादा को बाप दादा को याद प्यार याद प्यार गुड मॉर्निंग गुड मॉर्निंग और नमस्ते. और नमस्ते. ओम शांति. शांति. ओम शांति. धारणा के लिए मुख्य सार क्या बोले बाबा आज धारणा के पॉइंट्स में? యోగ శక్తి ద్వారా మీరు కల్పన స్థాపన చేస్తారు. యోగం ద్వారా స్థాపన జరుగుతుంది, బాహుబలం ద్వారా వినాశనం జరుగుతుంది అని అన్నారు. ఇంకా पढ़ाई अच्छी पढ़नी है और विकारों से दूर रहना। नया है. अच्छा. और ఇంకా జో వాళ్ళు చెప్పండి. దేని అభిమానము ఉండకూడదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు వేసుకునే వస్తువుల మీద ధ్యానం పెడతారో వాళ్ళకి తర్వాత చాలా తక్కువ పదవి. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. మధురంగా అవ్వాలి అంటే యోగం తప్పకుండా ఉండాలి. యోగంతోనే వాళ్ళు ధ్యానము నేర్చుకోవాలి. పढ़ना है पढ़ाना है. డోర్ దగ్గర పెట్టండి, డోర్ దగ్గర పెట్టేసి జూమ్ వాళ్ళు చెప్పండి. పాత ప్రపంచంలో చదవటము, కొత్త ప్రపంచంలో పదవిని పొందటము, ఇది ఆశ్చర్యకరమైన విషయం. सुबह के दे दो कल एक दिन के लिए, नहीं तो उनको फ्राइडे से आने के लिए बोलो. జ్ఞానరత్నాలు ధారణ జరగాలి అంటే దానం చేయాలని చెప్పారు బాబా ఈ రోజు. సరిగా చదువుకోవాలి. ఆ దానం చేయాలి అంటే రంధ్రం ఉన్నట్లయితే ధారణ జరగకపోతే రంధ్రం అనే అది హోల్ బాగుంటే అది ధారణ జరగదు. జ్ఞానరత్నంతో నింపుకోవాలి అని చెప్పారు. ఎవరైతే చాలా భక్తి చేస్తారో వాళ్ళే ముందుగా వస్తారు, 84 తీసుకుంటారు. వారే ధారణ బాగా చేస్తారు, వారే సేవ కూడా బాగా చేయగలుగుతారు. సో కాబట్టి ఆ జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తున్నాను అంటే వాళ్ళే బైకుగా సేవ చేస్తున్నారు అని అర్థం. ఏ రకమైన అభిరుచి ఉంచుకోవద్దు మీరు అంటున్నారు బాబా. మంచిగా డ్రెస్సులు వేసుకోవడము, తినడము అలాంటి అభిరుచులు ఉండకూడదు. వనవాసంలో ఉండాలి అంటారు. టీచర్ చదివించినప్పుడు రిజిస్టర్ తెలిసిపోతుంది. మన నడవడిక మరియు చదువు ద్వారానే రిజిస్టర్ బాగుంటుంది అంటున్నారు. అవును, చదువు నడవడిక అనేది చాలా ధ్యానం పెట్టాలి అంటున్నారు. ముఖ్యమైనది అది. సర్వవ్యాపిగా ఉంది మాయా అంటున్నారు బాబా ఇక్కడ. धारणा के योग्य सार है. फर्स्ट पॉइंट, रूप बसंत बन अपने बुद्धि रूपी जोली अविनाशी ज्ञान रत्नों से सदा भरपूर रखनी है. रूपमु मरि सुगंधम कलवारी गई. रूप बसंत बन अपनी बुद्धि रूपी जोली, రూపము మరి సుగంధం కలవారి గయి,
మీ బుద్ధి రూపీ జోలను, बुद्धि रूपी झोली अविनाशी ज्ञान रत्नों से सदा भरपूर रखनी है। बुद्धि रूपी జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి। अविनाशी ज्ञान रत्नों से सदा भरपूर रखनी है। बुद्धि रूपी झोली में कोई छेद ना हो। బుద్ధి రూపీ జోలిలో ఏ విధమైన రంధ్రం ఉండకూడదు। बुद्धि रूपी झोली में कोई छेद ना हो। ज्ञान रत्न धारण कर दूसरों को दान करना है। జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి। ज्ञान रत्न धारण कर दूसरों को दान करना है। सेकंड पॉइंट, स्कॉलरशिप लेने के लिए पढ़ाई अच्छी तरह पढ़नी है। स्कॉलरशिप ను తీసుకునేందుకు చదువును బాగా చదవాలి। स्कॉलरशिप लेने के लिए पढ़ाई अच्छी तरह पढ़नी है। पूरा वनवास में रहना है। పూర్తి వనవాసంలో ఉండాలి। స్కాలర్షిప్ ను తీసుకునేందుకు చదువును బాగా చదవాలి, పూర్తి వనవాసంలో ఉండాలి, ఏ రకమైన అభిరుచిని ఉంచుకోకూడదు। पूरा वनवास में रहना है, किसी भी प्रकार का शौक नहीं रखना है। स्कॉलरशिप लेने के लिए पढ़ाई अच्छी तरह पढ़नी है। पूरा वनवास में रहना है, किसी भी प्रकार का शौक नहीं रखना है। ఏ రకమైన అభిరుచిని ఉంచుకోకూడదు। खुशबूदार फूल दूसरों को खुशबूदार फूल बनकर दूसरों को बनाना है। సుగంధమయమైన పుష్పాలుగా అయ్యి ఇతరుల్ని కూడా అలా తయారు చేయాలి। खुशबूदार फूल बनकर दूसरों को बनाना है। సుగంధమయమైన పుష్పాలుగా అయ్యి ఇతరుల్ని కూడా అలా తయారు చేయాలి। वरदान है, बातें रूपी बादलों को देख घबराने के बजाय, మాటల రూపి అంటే విషయాల రూపి మేఘాలను చూసి గాబరా పడేందుకు బదులుగా, बातों रूपी बादलों को देख घबराने के बजाय, सेकंड में क्रॉस करने वाले, విషయాల రూపీ మేఘాలను చూసి గాబరా పడేందుకు బదులుగా వాటిని క్షణంలో దాటివేసేవారే, घबराने के बजाय सेकंड में क्रॉस करने वाले सिद्धि स्वरूप भव। విషయాల రూపీ మేఘాలను చూసి గాబరా పడేందుకు బదులుగా వాటిని క్షణంలో దాటివేసేవారే సిద్ధి స్వరూప భవ। कई बच्चे शास्त्रवादियों की तरह बात बनाने में बहुत होशियार है। కొద్ది మంది పిల్లలు శాస్త్రవాదుల్లాగా మాటలు తయారు చేయడంలో చాలా తెలివైన వారిగా ఉంటారట। ऐसी बातें बनाते हैं जो सुनते ही बाप को भी हंसी आ जाती है। ఎలాంటి మాటలను తయారు చేస్తారంటే ఆ మాటల్ని వినడంతో బావ కూడా నవ్వు వచ్చేస్తుందట। इसलिए दूसरे प्रभावित हो जाते हैं। నీ మాటలంతా బాగుంటాయి కాబట్టి వేరే వారి ఇతరులు కూడా ప్రభావితులవుతారు। ये अनेक प्रकार की व्यर्थ बातें व्यर्थ रजिस्टर का रोल बनाती रहती है। ఇలాంటివి ఏమవుతాయట, అనేక ప్రకారాల వ్యర్థమైన విషయాలు వ్యర్థ రిజిస్టర్ యొక్క రోల్ తయారు చేస్తుందట చుట్ట। इसलिए इससे తీవ్ర ఉడాన్ భరో, అందుకని వీటి నుంచి మీరు తీవ్రంగా ఎగరండి। ఇన్నోసెంట్ బనో,
ఇన్నోసెంట్ గా అవ్వండి, మాటల్ని తయారు చేయకండి, ఏం తెలియని వారిగా అవ్వండి. బాకో దేకో బాతోంకో నహి, బాబాని చూడండి కానీ మాటల్ని విషయాన్ని చూడకండి. ये बातें ही बादल है, इन्हें सेकंड में क्रॉस करने की विधि से సిద్ధి స్వరూప్ బనో. ఈ మాటలు విషయాలేంటి మబ్బు లాంటివి, వీటిని సెకండ్ లో క్రాస్ చేసేటటువంటి విధితో సిద్ధి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్, కిసీ భీ బాత్ మే క్వశ్చన్ మార్క్ ఉటానా, ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకము రావడము అనగా, ప్రశ్నలు రావడం అనగా, किसी भी बात में क्वेश्चन मार्क उठाना अर्थात व्यर्थ का खाता प्रारंभ होना. ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకము రావడము అనగా వ్యర్థ ఖాతా ప్రారంభం అవ్వడము. किसी भी बात में क्वेश्चन मार्क उठाना अर्थात व्यर्थ का खाता प्रारंभ होना. ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకము రావడము అనగా వ్యర్థ ఖాతా ప్రారంభం అవ్వడము. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिस्था स्थिति का अनुभव करो. अव्यक्त शांति साइलेंस द्वारा डबल लाइट परिस्था स्थितिని అనుభవం చేయండి. अब अपने दिल की शुभ भावनाएं अन्य आत्माओं तक पहुंचाओ. ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి శుభమైన భావనలు అన్య ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ కి శక్తి కో ప్రత్యక్ష కరో, ఈ శాంతి యొక్క శక్తిని మీరు ప్రత్యక్షం చేయండి. హర్ ఏక్ బ్రాహ్మణ్ బచ్చే మే ఏ సైలెన్స్ కి శక్తి హై, ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల్లో ఈ శాంతి యొక్క శక్తి ఉంది. సిర్ఫ్ ఇస్ శక్తి కో మన్ సే తన్ సే ఇమర్జ్ కరో, ఉంది శక్తి మీలో, కానీ కేవలం దీన్ని ఏం చేయండి, శక్తిని మీ మనసుతో మీ శరీరంలో మీ తనువులో ఇమర్జ్ చేసుకోండి. एक सेकंड में मन के संकल्पों को एकाग्र कर लो, तब परिष्ठा रूप द्वारा वायुमंडल में साइलेंस की शक्ति के प्रकंपन फैल सकेंगे. ఒక్క సెకండ్ లో మీ మనసులో సంకల్పాలని ఏకాగ్రం చేసినట్లయితే అప్పుడు పరిష్ఠా రూపం ద్వారా వాయుమండలంలో శాంతి యొక్క శక్తి అనే ప్రకంపనాలు వ్యాపిస్తాయి. तो क्या करना है, साइलेंस की शक्ति को मन से और तन में भी इमर्ज करो. శాంతి యొక్క శక్తిని మీరు ప్రత్యక్షంలోకి తీసుకురండి. अच्छा, ओम शांति. तो कल तो सेवा रहेगा, कल और परसों 2 दिन का जो भी है. कल फूल लाएंगे, फूलों की सेवा और डेकोरेशन का काम रहेगा. तो परसों तो जो भी किचन में जो सेवा करने वाले उनको भी सेवा रहेगा. इसलिए जो सेवा पे आने चाहते नहीं, आना ही है. तो सभी बताना कितने बजे आएंगे. तो कल तो 10-11 तक तो फूल आएंगे कैसे भी, तो एक बार फोन करके आ जाना. सभी को सेवा है, सब मिलके करने से जल्दी होता, नहीं तो रोज कभी भी क्या होता, रात तक लेट हो जाता, फिर सुबह उठ के फिर बनाने में मुश्किल होता. इसलिए सभी आए तो जल्दी हो जाता. అందరు కూడా సేవకు వస్తే తొందరగా అవుతుంది, రేపు ఎల్లుండి 2 days. ఓం శాంతి.
कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। सोचो तुमको कौन मिला है, सोचो तुमको कौन मिला है, कौन तुम्हारा साथी है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। पल भर जब भी होते अकेले पास मेरे आ जाते हो। पल भर जब भी होते अकेले पास मेरे आ जाते हो। धीमे धीमे कानों में अनहद नाद सुनाते हो। एक किरण अनदेखी आती, एक किरण अनदेखी आती राह दिखाकर जाती है। हरते हुए ना किसी ने देखा पर झोली भर जाती है। कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। एक बार कहा तुम मेरे हो, 100 बार तुम्हारा प्यार मिला। एक कदम चले तेरी राहों में तो जन्म जन्म का साथ मिला। ऐसी करुणा ऐसी ममता, ऐसी करुणा ऐसी ममता तेरी याद
दिलाती है, प्यार में प्रभु के दिल खो जाता, आँख सजल हो जाती है, कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है, सोचो तुमको कौन मिला है, सोचो तुमको कौन मिला है, कौन तुम्हारा साथी है, कदम कदम पर मदद तुम्हारी ये एहसास दिलाती है। ओम शांति। ఓం ఓం శాంతి శాంతక్కయ్య. ఓం శాంతకయ్య. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి అందరికీ ఓం శాంతి.